డ్రాగన్ కంట్రీ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతోంది. అందుకోసం సీక్రెట్ గా కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమైన పరికరాలు, కీలకమైన మినరల్స్ పై నియంత్రణలు విధిస్తూ తమ దేశ నిపుణులను భారత్ ను వీడి వచ్చేయండి అని ఆదేశిస్తోంది. చైనా చేస్తున్న కుట్రలపై ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. చైనా అనధికార వాణిజ్య ఆంక్షలు భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $32 బిలియన్ స్మార్ట్ ఫోన్ ఎగుమతి లక్ష్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని ఐసిఇఏ హెచ్చరించింది. చైనా అనధికారికంగా విధిస్తున్న ఆంక్షలు 3 విభాగాలపై ప్రభావం పడుతోంది. ఉత్పత్తి పరికరాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తో పాటు నైపుణ్యం కలిగిన చైనీస్ సాంకేతిక నిపుణులపై చైనా అనధికారికంగా ఆంక్షలు విధిస్తోంది. అయితే ఈ ఆంక్షలు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండా కేవలం ఆదేశాల ద్వారా అమలు చేయబడుతున్నాయి. గతేడాది నుండి చైనా భారీ బోరింగ్ మెషిన్స్, సోలార్ ఎక్విప్మెంట్ వంటి పరికరాల ఎగుమతులను నియంత్రిస్తోంది. అదేవిధంగా గత 8 నెలలుగా ఈ ఆంక్షలు ఎలక్ట్రానిక్స్ రంగానికి విస్తరించాయి. దీని కారణంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు ఆపరేషనల్ ఇబ్బందులు, ఖర్చుల పెరుగుదల, ఉత్పత్తి ఆలస్యమవుతోంది. గత 10 ఏళ్లలో భారత ఎలక్ట్రానిక్స్ రంగం అద్భుతమైన పురోగతిని సాధించింది. 2020లో ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా స్మార్ట్ ఫోన్ తయారీలో భారత్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2015లో భారత్ ఎగుమతుల్లో 167వ స్థానంలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎగుమతి వస్తువుగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ $64 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్స్ ని ఉత్పత్తి చేసింది. ఇందులో $24.1 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్స్ ఎగుమతయ్యాయి. యాపిల్, గూగుల్, మెటరోలా, ఫాక్స్కాన్, వివో, ఓపో, లావా, డిక్సన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల సహకారంతో ఈ వృద్ధి సాధ్యమైంది. యాపిల్ గతంలో తన ఐఫోన్స్ ని పూర్తిగా చైనాలో తయారు చేస్తుండగా ఇప్పుడు ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో 20% భారత్లోనే జరుగుతోంది. అయితే చైనా విధించిన ఈ ఆంక్షల కారణంగా భారత్ స్మార్ట్ ఫోన్ ఎగుమతులపై ప్రభావం పడుతోంది. చైనా నుండి దిగుమతి చేసుకునే క్యాపిటల్ ఎక్విప్మెంట్ పై ఆంక్షలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయిన టెర్బియం, డిస్ప్రోసియం, నియోజిమియం వంటి వాటిపై సరఫరా నియంత్రణ, చైనీస్ నిపుణులను తిరిగి పిలిపించడంతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని ఐసిఏ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది చైనీస్ బ్యాటరీ దిగ్గజం సిఏటిఎల్ తమ ఇంజనీర్స్ ని చెన్నై ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ నుంచి తిరిగి రప్పించింది. దీనివల్ల యాపిల్ యొక్క ఐఫోన్ ఉత్పత్తి ప్రణాళికలకు ఆటంకం ఏర్పడింది. చైనా తీసుకున్న నిర్ణయం టెక్నాలజీ ట్రాన్స్ఫర్, స్కిల్ ట్రైనింగ్, కొత్త ఉత్పత్తుల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ప్రపంచ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తిలో 85 నుండి 95% వాటాను చైనా నియంత్రిస్తోంది. ఈ మినరల్ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థల తయారీలో చాలా కీలకంగా ఉన్నాయి. చైనా ఇటీవల గాలియం, జర్మానియం, యాంటిమోనీ, గ్రాఫైట్ వంటి మినరల్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల భారత్లోని తయారీ సంస్థలు సరఫరా లోటుని ఎదుర్కొంటున్నాయి. ఈ మినరల్స్ కి ప్రత్యామ్నాయ వనరులు అరుదుగా ఉన్నాయి. అయితే వీటిని జపాన్ లేదా కొరియా నుండి దిగుమతి చేసుకోవటం 3 నుండి 4 రెట్లు ఖర్చు పెరుగుతోంది. దీంతో ఇప్పుడు భారత్ స్మార్ట్ ఫోన్ తయారీ ఖర్చు కూడా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఐసిఇఏ ఈ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరింది. చైనా ఆంక్షలు భారత్ ప్రపంచ పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయని, 2030 నాటికి $145 నుండి $155 బిలియన్ కాంపోనెంట్, సబ్ అసెంబ్లీ తయారీ లక్ష్యాన్ని సాధించడాన్ని అడ్డుకుంటున్నాయని ఐసిఇఏ హెచ్చరించింది. భారత ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ రేర్ ఎర్త్ సరఫరా గొలుసులను సురక్షితం చేయడానికి, దేశీయ మ్యాగ్నెట్ తయారీని ప్రోత్సహించడానికి, చైనాపై ఆధారపడకుండా సరఫరా వనరులను వైవిధ్యపరచడానికి వ్యూహాలను రూపొందిస్తోంది. దాదాపు 1000 కోట్లతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఒక స్కీమ్ ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్నేళ్లుగా భారత్ అభివృద్ధిని చూసి చైనా ఓర్వలేకపోతోంది. వేగంగా ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంటే దానిని అడ్డుకోవాలని కుయుక్తులు పన్నుతోంది. అందులో భాగంగానే ఈ అనధికార ఆంక్షలు విధించి భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈ ఆంక్షలు ఇలానే కొనసాగితే ఆడియో, వేరబుల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 21,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ఐసిఇఏ హెచ్చరించింది. ఈ సవాళ్లను అధిగమించడానికి భారత్ దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం, R&Dని వేగవంతం చేయడం, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సహకారాన్ని పెంచడం అవసరమని నిపుణులు చెప్తున్నారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్, రేర్ ఎర్త్ రీసైక్లింగ్ వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు.
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం ఇలాంటి టైంలో కీలక పాత్ర పోషిస్తుందని, అదే విధంగా చైనాపై ఆధారపడటాన్ని కూడా తగ్గించాలని చెప్తున్నారు.